దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఆటోమేటిక్గా కార్ ఓపెన్ అయితే చూడండి ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోయింది. ఇది కంపస్ అన్నమాట, మనం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాము అనేది మనకి ఇందులో చూపిస్తుంది. ఇది వచ్చేసి యాంగిల్ వెహికల్ పొజిషన్ ఎలా ఉందో అది చూపిస్తుంది అనమాట. మల్టీమీడియా కంట్రోల్ మనం ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, చూడొచ్చు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. నేను సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. 15 సంవత్సరాల తర్వాత డస్టర్ మార్కెట్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇండియాకి ఒక మిడ్ సైజ్ ఎస్యూవీస్ని ఇంట్రొడ్యూస్ చేసింది డస్టర్ అని చెప్పుకోవచ్చు. మరెన్నో అద్భుతమైన ఫీచర్స్తో మార్కెట్ని షేక్ చేయడానికి, రోడ్ల మీద రై అని పరిగెత్తడానికి రెడీగా ఉంది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద డస్టర్ నౌ. అన్బిలీవబుల్ ప్రైస్ పాయింట్ అండి. 10.49 lakhsలో మార్కెట్లోకి వస్తుందన్నమాట. మొత్తం 3 టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి. 1 లీటర్, 1.3 లీటర్ అండ్ 1.8 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఫ్యూచర్లో లాంచ్ అవబోతుంది. కానీ 1.3 సెగ్మెంట్లో 163 హార్స్ పవర్తో ఉన్న ఏకైక వెహికల్ డస్టరే అనమాట. అది మార్కెట్ని షేక్ చేయబోతుంది. మొత్తం 19 వేరియంట్స్ వస్తున్నాయి. ఎవ్రీ వేరియంట్ కూడా యూనిక్ ఫీచర్స్తో మిమ్మల్ని అందరినీ థ్రిల్లింగ్ చేయబోతుంది. అండ్ దెన్ డస్టర్ ఇస్ బ్యాంగ్ నౌ. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, మనం బ్యానెట్ ఓపెన్ చేసేసి బీభత్సంగా ఇవన్నీ పెట్టేసేసిన అవసరం లేదనమాట. ఇది హైడ్రాలిక్తో అసలు ఫ్రీ అలా లిఫ్ట్ చేసి వదిలిపెడితే కనుక పోతుంది. సో ఇంజిన్ చూస్తే కనుక అండి, ఇది 1.3 లీటర్ టర్బో ఇంజిన్ అనమాట. 163 bhp, 280 Nm టార్క్ అనమాట. ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ నాయిస్ కూడా మరీ అంత ఎక్కువ కూడా లేదు. ఓకే, వెరీ వెల్ మేనేజబుల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అపియరెన్స్ చూస్తే కనుక టూ మెనీ కేబుల్స్ ఉన్నాయి మీరు విజిబుల్గా అనమాట. అదొకటి మనకి ఎలా అనిపించింది అంటే లాట్ ఆఫ్ మిషనరీ ఉంది అనిపించింది. బట్ దట్స్ హౌ ద డస్టర్ ఈస్ బీన్ మేడ్ అండ్ దెన్ ప్రూవ్డ్ అండి ఇది. అండ్ మామూలుగా అయితే కనుక ఈ కొన్ని వెహికల్స్కి అయితే పైన ఇంజిన్ అంతా కూడా కవర్ అవుతుంది. అదొకటి మాత్రం ఇందులో మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు. వెహికల్ ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. డస్టర్ న్యూ బ్రాండింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సిల్వర్ వచ్చేసేసి ఇక్కడ అమేజింగ్గా ఉంది చూడటానికి. ఫ్రంట్ అయితే కనుక ఏడాస్ ఫీచర్ మనం లోపలికి వెళ్ళినప్పుడు కవర్ చేద్దాము. ఏడాస్కి కెమెరా ఎక్కడ ఉంది. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఫస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి. మీకు అందరికీ తెలుసు డస్టర్ అంటే ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పేసి. సో దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ 212 mm అనమాట. సో మనం ఎలాంటి ఆఫ్ రోడింగ్, హిల్ ఎసెన్స్, డిసెన్స్, ఆఫ్ రోడింగ్లో ఎసెన్స్ డిసెన్స్ 50, 60, 70 degrees ఎలివేషన్స్లో మనం ఏం చేసినా సరే ఈ స్కిడ్ ప్లేట్ అనేది కిందని తగలదనమాట. మీరు ఏ యాంగిల్లో వెహికల్ని తీసుకెళ్ళినా ఫ్రంట్ బంపర్ యొక్క స్పెషాలిటీ అది. సేమ్ యాజ్ బ్యాక్ బంపర్ కూడా అనమాట. ఇది చూస్తే డిజైన్ అంతా కూడా ఇది మెటాలిక్ ఫినిషింగ్లో సూపర్గా ఉంది. దీంతో పాటు పార్కింగ్ సెన్సర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ ఇక్కడ అండ్ దెన్ సైడ్లో కూడా పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ దీని కింద ఇక్కడ మీకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి వచ్చి ఉన్నాయన్నమాట. ఎల్ఈడి లైట్స్ అయితే కనుక మనం ఆన్ చేసి దాన్ని కవర్ చేద్దాం. లైట్స్ ఒకసారి చూద్దామండి. డే టైం అంత ఎఫెక్ట్గా మనకు కనపడదు అనమాట. సో ఇదైతే కనుక ఇండికేటర్ డిఆర్ఎల్. అండ్ దెన్ ఇక్కడ మనం చూస్తే కనుక లైట్స్ కూడా చాలా మంచి డిజైన్ అయితే చాలా బాగుంది. హై బీమ్, లో బీమ్ కూడా నైట్ అయితే కనుక మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ దెన్ కింద ఇవైతే కనుక ఫాగ్ ల్యాంప్స్ అనమాట. హై బీమ్, లో బీమ్ స్విచ్చింగ్ అయితే పెద్ద డిఫరెన్స్ ఇప్పుడు మనకు తెలియదు. బట్ నైట్ అయితే కనుక ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. ఈ టెక్నో ప్లస్ అండ్ దెన్ ఐకానిక్ బోత్ ఎడిషన్స్లో మాత్రమే 18 inch అలాయ్ వస్తుంది అనమాట. అండ్ దెన్ డైమండ్ కట్ అలాయ్ ఇది సూపర్గా ఉంటుంది చూడటానికి. అండ్ దెన్ వేరే వేరియంట్స్లో అయితే కనుక 17 inch అలాయ్ వస్తుంది. అండ్ సైడ్లో చూస్తే కనుక మన పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. మనం వెళ్ళేటప్పుడు పక్కన ఏదైనా వెహికల్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి అలర్ట్స్ వస్తాయన్నమాట, విచ్ ఇస్ లుకింగ్ సో నైస్. అండ్ దెన్ ఈ కర్వ్ కూడా అండి వీల్ మీద చూస్తే కనుక వావ్ చాలా మంచిగా ఉంది చూడటానికి కూడా. దెన్ సైడ్లో మీరు చూస్తే ఇక్కడ డస్టర్ ఐకానిక్ అని చెప్పేసి బ్రాండింగ్ కూడా ఉంది. ఈ బ్రాండింగ్ కూడా చాలా క్రియేటివ్గా చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ కంపెనీ రెనా లోగో, డస్టర్ ఐకానిక్ అండ్ మౌంటైన్ విచ్ డిస్క్రైబ్స్ దర్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ అనమాట. అండ్ దెన్ ఈ డోర్లో చూస్తే కనుక ఈ రైట్ సైడ్ మిర్రర్లో 360 degrees కెమెరా కావాల్సిన కెమెరా ఉంది. ఇది ఇండికేటర్ లైట్ కూడా చాలా మంచిగా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ సైడ్ అయితే కనుక డోర్ ప్రొటెక్టర్, ఇది కూడా మంచి డిజైన్తో ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే కనుక సూపర్గా ఉందండి. ఈ గ్రీన్ ప్లస్ ఈ ఎల్లో అండ్ దెన్ బ్లాక్ ఈ మూడు కలిసి ఉండటం వల్ల వ్యూయింగ్కి అండ్ దెన్ డిజైనింగ్కి చూడటానికి అయితే కనుక సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. మన కార్ లోపలికి వెళ్ళబోయే ముందు కీ గురించి మాట్లాడదామండి. ఈ కీ కంప్లీట్ స్మార్ట్ కీ అనమాట. ఈ కీ మనం ఇలా పట్టుకొని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా కార్ ఓపెన్ అయితే చూడండి. ఇప్పుడు మనం దగ్గరికి నడుద్దాం. కార్ దగ్గరికి నడిస్తే చూడండి ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోయింది. అదే నేను మళ్ళీ ఇలా వచ్చా అనుకోండి, ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. చూడండి ఇప్పుడు సౌండ్ చేసి చూడండి లాక్ అయిపోయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట. వెరీ నైస్. ఇప్పుడు మన కార్ లోపలికి వెళ్దాం. ఓకే,
ఇప్పుడు మన డ్రైవర్ సైడ్ డోర్ చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే అండి ఇక్కడ మీరు చూస్తే ambient లైటింగ్ వచ్చిందనమాట. ఇదైతే కనుక సూపర్గా ఉంది. దీని కింద లెదర్ ఫినిషింగ్ ఉంది. దీన్ని మ్యాచ్ చేసేట్టుగా సమ్ స్టిచ్చింగ్ డిజైన్ అయితే కనుక అద్భుతంగా చేశారు. చాలా లాడ్ ఆఫ్ ఫోకస్ పెట్టినట్టున్నారు ఈ వెహికల్ని మంచిగా రెడీ చేయడానికి. నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే అండి మీరు ఇక్కడ చూడొచ్చు విండోస్ అప్ అండ్ డౌన్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అవన్నీ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏం చెప్పంటారా, ఆల్ 4 విండోస్ బేసిక్గా పవర్ విండోస్ అండి. చూడొచ్చు మీరు, ఇది డ్రైవర్ సైడ్ కిందకి వెళ్తుంది కదా, ఇక్కడ బ్యాక్ కూడా చూడండి జస్ట్ 1 టచ్ డౌన్తో కిందకి వెళ్ళిపోయింది. అన్ని 4 విండోస్ అయితే కనుక పవర్ విండోస్, 1 టచ్ డౌన్ విచ్ ఇస్ గుడ్. అండ్ దెన్ దాంతోపాటు మీరు చూస్తే అండి ఇక్కడ కింద ఈ బాటిల్ పెట్టే హోల్డర్ ఉంది కదండి, ప్లేస్ హోల్డర్. ఓకే, ఎంత స్పేస్ ఉందో చూడండి, ఫ్రంట్ దగ్గర నుంచి బ్యాక్ వరకు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం చాలా స్పేస్ ఉందన్నమాట. వాటర్ బాటిల్ అయితే కనుక స్ట్రైట్గా పెట్టడానికి ఇక్కడ కుదరదు ఖచ్చితంగా, ఈ యాంగిల్ చూస్తే కనుక. బట్ ఇక్కడైతే కనుక పడుకోబెట్టచ్చు. బట్ స్పేస్ అయితే కనుక చాలా ఉందన్నమాట. ఇప్పుడు మన కార్లకు ఎక్కి దిగడం ఎంత సులువు చూద్దామండి. నా హైట్ అయితే కనుక 5'11", నేను ఇప్పుడు లోపలికి ఎక్కుతాను అనమాట. సో ఎలాంటి డిఫికల్టీ లేకుండా జస్ట్ తల కొంచెం కింద కనేసేసి లోపలికి ఎక్కి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ దెన్ సీట్స్ అయితే కనుక వెంటిలేటెడ్ సీట్స్ అని మీరు చూడొచ్చు. ఫ్రంట్ అనమాట 2 వెంటిలేటెడ్ సీట్స్ వచ్చినాయి. ఇది అడ్జస్టబుల్ అంతా చేసుకోవచ్చు అనమాట. సీట్స్ హైట్ అండ్ దెన్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలక్ట్రానికల్గా ఉందన్నమాట, విచ్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ దెన్ ఇప్పుడు నేను బయటికి దిగడం ఎంత ఈజీనో చూపిస్తాను, దాంతోపాటు సీట్ ఎలా ఉందని కూడా మీకు చూపిస్తాను. కింద దిగడం కూడా ప్రశాంతంగా బయటకు వచ్చేయచ్చు, పెద్దగా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇప్పుడు మీ సీట్ చూసారనుకోండి, సూపర్గా ఉంది చూడండి, ఒక స్పోర్ట్స్ కార్ సీట్ లాగా ఉందన్నమాట. సైడ్స్ థై సపోర్టు, ఫ్రంట్ ఇదంతా కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉంది. ఈ సైడ్స్ ఇవన్నీ కూడా అండి ఇలా కర్వ్ షేప్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నా సరే, ఎక్కడన్నా ఆఫ్ రోడ్లో అటు ఇటు వెహికల్ షేక్ అయినా సరే, మన పోస్చర్ అనేది అక్కడే ఐ మీన్ ఎలా కదలకుండా, కుదుపులకి ఏం గురి కాకుండా మనం అలాగే ఉండేసేసి కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు అనమాట. వ్యూయింగ్ అయితే కనుక సూపర్గా ఉంది, అలాగే కంఫర్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి మరీ బీభత్సంగా పెద్దగా లేకుండా, అరవీర భయంకరంగా లేకుండా, చాలా సింపుల్గా రిక్వైర్డ్ మాత్రం ఉందని చెప్పుకుందామండి. ఇది 10.1 ఇంచ్ అనమాట. ఇది 10.25 ఇంచ్ డిస్ప్లే అయితే కనుక సూపర్గా ఉంది. అండ్ దెన్ ఇందులో కార్ అండ్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అయితే కనుక అన్ని బిల్ట్ ఉన్నాయన్నమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే దీనికి పవర్ షట్ డౌన్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడనమాట, పవర్ సేవింగ్కి. ఇది వన్ ఆఫ్ ద లిటిల్ రేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి భరత్ గారు ఉన్నారు మనతో పాటు. హాయ్ భరత్. హాయ్ వెంకీ. సో ఇది వచ్చేసి 10.1 ఇంచ్ స్క్రీన్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఆర్కమిస్ అనే కంపెనీ నుంచి వాళ్ళు తయారు చేసింది. ఇది స్పెషల్గా రీనాల్ట్ వాళ్ళతో కొలాబరేషన్ ఉందన్నమాట. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, అది ఒక ఫ్రెంచ్ కంపెనీ, వాళ్ళు వచ్చేసి స్పెషలిస్ట్ ఇన్ 3D సౌండ్ డిజైనింగ్ అనమాట. సో ఆ క్వాలిటీతో వీళ్ళు తయారు చేశారు. అండ్ ఈ స్క్రీన్కి వస్తే ఇది ఈ సిమ్ ఎనేబుల్డ్. ఇందులో మనం మన ఈ సిమ్ ఇది చేసుకోవాలి, సింక్రనైజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా దీంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ ఇలాంటిదే ఉంది, ఇలాంటిదే ఉంది. ఇప్పుడు వచ్చే అంటే ఆల్మోస్ట్ వచ్చే వాటన్నిటిలో ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి దీనికి స్పెసిఫిక్ గా సౌండ్ క్వాలిటీ ఈజ్ అ స్పెషల్ క్వాలిటీ అనమాట ఇందులో. సరేనా? ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి వేరే కార్స్ లో చూస్తే హార్మన్ కార్డ్ అని అలా చెప్తారు కదా, అలాగే ఇందులో వచ్చేసి ఆర్కమిస్ అనే కంపెనీ మీకు అన్ని ఇక్కడ చూసినట్టు అన్ని యాప్స్ ఇన్ఫోటైన్మెంట్ అన్ని యాప్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీడియోకి సంబంధించిన యాప్స్ మాత్రం ఉండవు, ఎందుకంటే డ్రైవింగ్ అది సేఫ్టీ కాదు కాబట్టి. సో ఇంకొకటి చూస్తే మీకు ఇందులోనే వెహికల్ కి సంబంధించిన అన్ని ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యాండ్ ఫ్రీ అన్లాక్, లాక్, ఆటో డోర్ లాక్, ఏదో డ్రైవింగ్ వెల్కమ్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్స్టర్నల్ లైటింగ్ సీక్వెన్స్, మనం ఎంటర్ అవుతుంటే లైట్స్ ఆన్ ఆఫ్ చేయాలా, ఇంటర్నల్ సౌండ్ సీక్వెన్స్, మనం ఎంటర్ అవగానే ఒక సౌండ్ ఇచ్చి ఒక స్క్రీన్ లో అదంతా వస్తుంది. టైర్ ప్రెషర్ మానిటర్ ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు మనం డైనమిక్ చాసెస్ చూద్దామండి. ఇదేంటంటే ఇది కంపస్ అనమాట. మనం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాము అనేది మనకి ఇందులో చూపిస్తుంది. ఇది వచ్చేసి మన వెహికల్ పొజిషన్ ఎలా ఉందో అది చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది పార్కింగ్ అసిస్ట్ లాగా అనమాట. డ్రైవింగ్ అసిస్టెన్స్ కి వస్తే ఇది ఏం లేదండి, బేసిక్ గా ఇది ఏడాస్ అనమాట. ఇందులో 17 ఫీచర్స్ ఎనేబుల్ అయి ఉన్న ఏడాస్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏడాస్ అనేది ఈ కార్లో అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎయిర్ ఫిల్టర్ ఉంది, బిల్ట్ ఇన్ PM 2.5 ఎయిర్ ఫిల్టర్ ఉంది అనమాట ఏసీ బ్లోయర్ లో. సో దిస్ ఇస్ సంథింగ్ ఏంటంటే బయట పొగ కాలుష్యం అన్నిటి నుంచి మనల్ని కాపాడుతుంది. అది కియాలో కూడా టాప్ ఎండ్ లో అది ఉందన్నమాట, ఎయిర్ ప్యూరిఫైర్
అట్మాస్ఫియర్ క్వాలిటీ అంతా చూపించింది అన్నమాట. యూజువల్ గా వచ్చేసి ఇవన్నీ ప్రీమియం కార్స్, ల్యాండ్ రోవర్ అలాంటి కార్స్ లో ఉంటాయి, బట్ ఇప్పుడు కొత్తగా మనకి మిడ్ సైజ్ మిడ్ వేరియంట్స్ లో కూడా వస్తున్నాయి. ఓకే, అండ్ దెన్ 360 కెమెరా. వావ్, ఓకే, సూపర్. సో ఇందులో ఇది యూజువల్ గా అన్ని కార్లో ఉండేదే, కాకపోతే ఇందులో కొంచెం ఏంటంటే కొంచెం మనకి ఇంకా క్లారిటీగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. కెమెరా క్వాలిటీ కొంచెం బాగుందని అనిపిస్తా ఉంది. ఏసీ కెమెరా క్వాలిటీ కొంచెం బాగుందని అనిపిస్తా ఉంది. గ్రేట్, నైస్. ఏసీ ఇది డ్యూయల్ క్లైమేట్ అన్నమాట, డ్యూయల్ జోన్ అంటారు. యాక్చువల్గా ఇటు సైడ్ ఒక టెంపరేచర్, అటు సైడ్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. మిగతావన్నీ నార్మల్ ఆప్షన్స్ మన రెగ్యులర్ కార్స్ లో ఉండేవి అన్నమాట. ఇక్కడ సింక్ చేసుకోవడానికి కూడా రెండింటిని ఒకే టెంపరేచర్ కావాలంటే సింక్ చేస్తే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది అన్నమాట. అండ్ కమింగ్ డౌన్ టు ఈ ఏరియాకి వస్తే, ఈ ఏరియాలో వచ్చేసి మనకి 12 వోల్ట్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి యూఎస్బి లేటెస్ట్ యూఎస్బి 3.0 సాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అన్నమాట. ఇక్కడ మనం ఫోన్ అక్కడ పెట్టాం అనుకోండి, అది ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అవుతుంది. మీకు తెలిసిందే రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, ఇది ఆటోమేటిక్ గేర్ సెలెక్టర్, ఇది పార్కింగ్ బ్రేక్. అండ్ ఇది వస్తే ఇది కప్ హోల్డర్ అన్నమాట. ఇప్పుడు ఇందులో 2 పెద్ద కప్స్ పడతాయి. అలాగే ఇది తీసేసాం అనుకోండి, ఇందులో మనకి కావాల్సినట్టు ఏదైనా పెద్ద సైజ్ ఏదైనా వాలెట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే హ్యాండ్ రెస్ట్ కింద కూడా ఇంత ఇది ఉంది. ఇది కూల్డ్ ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. ఇక్కడ చూస్తే ఇది కూలింగ్ ఎనేబుల్డ్. ఇందులో మనం కూల్ డ్రింక్స్ అవి పెట్టుకున్నాం అనుకోండి, కూల్ అవుతాయి అనమాట. ఓకే, గ్రేట్. హ్యాండ్ రెస్ట్ కూడా ఇద్దరు పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నైస్. క్విక్ గా స్టీరింగ్ వ్యూ చూద్దామండి. ప్రెటీ డీసెంట్ సెటప్ అని చెప్పుకోవచ్చు. కార్ హార్న్ ఇది, అండ్ దెన్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కి, అండ్ దెన్ కాల్స్ ఆన్సర్ చేయడానికి అని చెప్పేసి ప్రెటీ మచ్ అన్ని కవర్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మరీ బల్కీగా కూడా లేకుండా హ్యాండీగా ఉంది. క్యాబిన్ చూడండి, ఫన్నీగా 1 టచ్ లైట్స్ పెట్టారు, చూడడానికి బాగుంది. ఇప్పుడు సన్ రూఫ్ చూద్దామండి. సన్ రూఫ్కి అయితే కనుక 2 బటన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఒకటేమో పైన ఉన్న ఫిల్మ్కి, లోపల ఉన్న దానికి ఇంకొకటి ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దామండి. ఓకే, ప్రెస్ చేయగానే హాఫ్ మాత్రం ఓపెన్ అవుతుంది. మీరు చూడండి, జస్ట్ హాఫ్ మాత్రం కవర్ అయింది. అది నేను పుష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకసారి పుష్ చేస్తే వెనక్కి ఇది మొత్తం వెళ్ళింది. అలాగే ఇటు పక్క సెకండ్ బటన్ ఉంది కదండి, అది నేను అలా పుష్ చేస్తే లోపల ఉన్నది కంప్లీట్గా బ్యాక్ వెళ్ళింది అనమాట. ఇది 360 degrees పనోరమిక్ సన్ రూఫ్, బట్ స్టిల్ హాఫ్ మాత్రం వచ్చింది మనం ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు. అండ్ దెన్ దీన్ని ఇంకోసారి ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఏం కాదు, అంతే. యా, సో ఇదనమాట వ్యూయింగ్ యాంగిల్ అయితే కనుక. హాయ్, హలో, హాయ్. ఓకే, సో బ్యాక్ అయితే కనుక సీట్స్ ఇల్లు కూర్చొని కవర్ చేస్తాను. ముగ్గురు కూర్చొని, ప్రస్తుతానికి అయితే ఇద్దరు కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ముగ్గురు కూర్చొని కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మనకి ఒక షాఫ్ట్ ఒకటి వచ్చిందండి. ఇదైతే కనుక న్యూ అనమాట. ఇదేంటంటే మల్టీమీడియా కంట్రోల్ మనం ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడానికి కానీ, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కానీ, అవన్నీ కూడా దీనికి ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ దీంతో పాటు మనకి బూట్ ఓపెనింగ్కి ఒక బటన్ ఇక్కడ కూడా ఇచ్చున్నాడు సపరేట్గా. అండ్ దెన్ పార్కింగ్కి దాన్ని కూడా సపరేట్గా కూడా బటన్ ఇచ్చున్నాడు. అండ్ లైట్ మోడ్స్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా అవి ఇక్కడ వచ్చున్నాయండి. బ్యాక్ సైడ్ కూర్చోడానికి ఎలా ఉంది చూద్దామండి. డోర్ హ్యాండిల్ అయితే కనుక ఇక్కడ ఇచ్చారండి. వావ్, డోర్ బిల్డ్ క్వాలిటీ, వెయిట్ అయితే కనుక మీకు తెలుసు హ్యారియర్ సూపర్ హెవీగా ఉంటుంది వెహికల్, బట్ దాంతో కంపేర్ చేస్తే కనుక అంత పెద్దగా హెవీగా లేదని చెప్పుకోవచ్చు. బట్ ఐ గెస్ దే హ్యావ్ దేర్ ఓన్ సేఫ్టీ నార్మ్స్. లోపలికి ఎక్కడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రైట్ అవే కూర్చోవచ్చు. అండ్ కంఫర్ట్, వావ్, చాలా బాగుంది, నైస్. ఈ డోర్ కూడా అండి నేను చూపించినట్టుగా 1 టచ్ డౌన్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ఉంది. అండ్ ఇట్స్ ప్రెటీ డీసెంట్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక లెదర్ ఫినిష్ ఇచ్చాడు అనమాట మిడిల్లో. ఇది యాడ్ మోర్ గ్లోరీ టు ద డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సీట్ అండి, ముందు మీకు తెలుసు ఇది బేసిక్లీ 2 adults plus 1 child అని చెప్పుకోవచ్చు. ముగ్గురు అయితే కనుక అంత కంఫర్టబుల్గా మేబీ కూర్చోలేము, బట్ వీల్ ట్రై. బ్యాక్ సీట్లో కూర్చుంటే ముగ్గురు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇది హాఫ్ టికెట్ అనమాట మీరు కూడా. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి, వెరీ నైస్. అయితే రేర్ ఏసీ వెన్స్ అండి, 2 ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఉంది. అండ్ దెన్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. డీసెంట్ సెటప్. మిడిల్లో బంప్ కూడా చాలా హైట్గా లేదు. సో ఇది ఈవెన్చువల్గా మధ్యలో ఎవరైనా కూర్చున్నా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలన్నా కూడా కొంచెం కంఫర్ట్ని ఇస్తుంది. అండ్ ఇదైతే కనుక
హ్యాండ్ రెస్ట్ బ్రాడ్గా ఉంది, గ్లాసెస్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఫోన్ పెట్టుకోవడానికి ఉందన్నమాట. అండ్ దెన్ మిడిల్ వాళ్ళకి హెడ్ రెస్ట్ కూడా బాగానే ఉంది. బ్యాక్ ట్రే చూస్తే స్పేస్ కూడా బాగుందండి, చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూస్తేనండి ఒక స్పాయిలర్ ఇదంతా కూడా ఒక స్పోర్టీ లుక్ ఉందన్నమాట, స్పోర్టీ ఫినిష్ ఉంది, విచ్ ఇస్ రియలీ గ్రేట్. అండ్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట, డ్రైవర్ సైడ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం వెనకాలకు వచ్చేసేసి బూట్ చూద్దామండి. రెనాల్డో అయితే కనుక ఆటోమేటిక్ గెస్చర్ కంట్రోల్ అనేది లేదనమాట, బట్ ఇది ఎలక్ట్రానికల్ అనమాట. అంటే మనం బటన్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, మీరు చూడొచ్చు. అండ్ దెన్ ఈ సేమ్ ఓపెనింగ్ లోపల నుంచి కూడా ఉందన్నమాట. లోపల మనం బటన్ ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ సిమిలర్లీ ఇక్కడ మనం ఈ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి బూట్ లోపల కూడా స్పేస్ ఎలా ఉంది అని చెప్పేసి మనం చూద్దాం. బూట్ స్పేస్ అయితే కనుక 580 లీటర్స్ అండి, మ్యాసివ్ అని చెప్పుకోవచ్చు. పై వరకు అయితే కనుక 700 అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సెగ్మెంట్లో. సరే, స్పేర్ వీల్ చూడండి, అన్ని కంపెనీ వాళ్ళు స్పేర్ వీల్ అయితే కనుక తీసి పారేసేసారు, ఇందులో స్పేర్ వీల్ లేదు. అండ్ ఈ ట్రే ఇచ్చారు, ఇది బెస్ట్ పార్ట్ అండి, పంచర్ కిట్ అనమాట. సో మామూలుగా అయితే కనుక కొన్ని కార్లలో ఈ స్పేస్ మాత్రమే ఉంటుంది, దాని లోపల అన్నీ పెడతారు. ఇదైతే కనుక ట్రే ఇచ్చేసేసి ట్రే లోపల పంచర్ కిట్టు అండ్ దెన్ మిగతా అవన్నీ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ నైస్. అవన్నీ కూడా వెహికల్ వెళ్ళేటప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా కొంచెం దీని లోపలే పడి ఉంటాయి అనమాట, విచ్ ఇస్ గుడ్. లైట్ కూడా ఉంది ఇక్కడ చూస్తే. అండ్ వెరీ డీసెంట్ సెటప్ అండి. ఓకే యా. అండ్ ఇప్పుడు మనం బూట్ క్లోజ్ చేసి ఇటు సైడ్ వద్దామండి. బట్ మంచి బ్యాక్ సైడ్ కూడా బ్రాండింగ్, ఈ గ్రీన్ టోన్కి ఇక్కడ సిల్వర్ అండ్ దెన్ దీని మీద ప్యారెట్ గ్రీన్ టచ్ వచ్చేసి చాలా బాగా కనపడుతూ ఉంది. ఐ రియలీ సింప్లీ లవ్డ్ ఇట్ అండి. ఈ పైన మీరు చూస్తే అండి, ఇది ఇందాక చూపించాం కదా, ఈ ఫినిషింగ్ అనేది చాలా బ్రాడ్గా ఉందన్నమాట. షార్క్ ఫిన్ యాంటెన్నా వెనకాల కూడా మీరు చూస్తే ఇదంతా కూడా బ్రాడ్గా చాలా దూరం వరకు కవర్ అయిందన్నమాట. చూడటానికి ఇది అయితే కనుక లుక్ చాలా బాగుంది. అండ్ దెన్ దిస్ సైడ్ ఆఫ్ ద వెహికల్ ఆల్మోస్ట్ సేమ్, డ్రైవర్ సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ కూడా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. రూఫ్ రైలింగ్స్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, రూఫ్ రైలింగ్ సాలిడ్గా ఉన్నాయి, 2 బార్స్ అయితే కనుక సూపర్గా ఉన్నాయి, 2 బార్స్. ఇంకో సూపర్ ఫీచర్ అని చెప్పంటారండి, ఈ సెగ్మెంట్లో కనుక ఈ స్మార్ట్ కీతో వండర్స్ చేయొచ్చు అనమాట. స్మార్ట్ కీతోనే విండోస్ కింద కనేసేసి సన్ రూఫ్ కూడా మనం ఓపెన్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఈ కీ ప్రెస్ చేసి అలాగే పట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ విండోస్ కిందకు వస్తాయి, చూడొచ్చు. అండ్ దెన్ లోపల మనకి సన్ రూఫ్ కూడా వెనక్కి వెళ్తా ఉంది చూడండి. క్లోజింగ్ సేమ్ అనమాట. క్లోజింగ్ లాక్ బటన్ని మనం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఇవన్నీ లాక్ అవుతాయి. అండ్ దెన్ సన్ రూఫ్ కూడా క్లోజ్ అవుతూ ఉంది. సో ఈ షోరూమ్ కున్ రెనాల్ట్ అండి, అంబత్తూర్ చెన్నైలో ఉందన్నమాట. నాకు బిగినింగ్ లాంచింగ్ దగ్గర నుంచి ఈ వీడియో వరకు కూడా హెల్ప్ చేసింది ఎవరంటే వీళ్ళిద్దరు అండ్ సేల్స్ రెప్స్ అనమాట, జియా దెన్ కవిత అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జియా, థ్యాంక్ యూ. మన ఛానల్స్ కంటే నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారండి. సో వీళ్ళిద్దరే అనమాట, ఇతను హరీష్, భరత్. సో హరీష్ మన ఛానల్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ భరత్ అయితే కనుక టెక్నికల్ హెడ్ అనమాట. సో వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా వీడియోలకి. భరత్ అండ్ హరీష్, థ్యాంక్ యూ సో మచ్.